పందెంగా ఏం కాస్తావు కౌసల్య? నా వైపు మాత్రం చూడకండి, మీకు ఇంకా నేను డబ్బులు ఇవ్వలేను. సర్లే పర్లేదు, నేను గౌరీని పందెంగా కాస్తాను. అత్తయ్య, గురుమాతాకి జై, గురుమాతాకి జై. ఏమైంది? లేదు లేదు, నేను చెప్పింది తన గురించి కాదు. నేను చెప్పేది మెళ్ళో వేసుకునే గౌరీ హారం గురించి. నేను దాన్ని పందెం పెడతాను. ఇదిగో గౌరీ హారం. అత్తయ్య గారు, నన్ను పందెంగా పెట్టారా? నిజం చెప్పాలంటే నేను ఆ గౌరీని కనుక పందెంగా కాసుంటే నీకు చాలా ఫేవర్ అయ్యుండేది. ఈ గురుమాత బిజినెస్ 50 కోట్ల టర్న్ ఓవర్ ఉండేది. ఎనీవేస్, తీసుకోండి. అంతా మాయా. గౌరక్క, గౌరక్క, ఈ ఒక్కరోజు మీరు ఇంట్లోనే ఉండండి. నేను ఇంట్లో ఇస్తున్న లాస్ట్ పార్టీ ఇది. ఈ పార్టీకి అటెండ్ అయ్యి ఉండొచ్చు కదా. ఆ తర్వాత నేను కిట్టు గారు మిమ్మల్ని కలవలేం. ఇదంతా మాయ కదా మీనాక్షి, ఉండి ఏం చేయగలను? లేదు లేదమ్మా గౌరీ, ఇదంతా మాయ కాదు. తనేమో మిసెస్ లలితాదేవి, తనేమో మిసెస్ మాలతి, తనేమో ప్రియా, మీనాక్షి, అందరూ మనవాళ్లే. అందరి పేర్లు నీకు తెలుసు కదా. అయితే వినండిక, ఇదిగో నా కొత్త గౌరీ హారాన్ని ఈ ఆటలో పందెంగా కాస్తున్నాను. కౌసల్య, నువ్వేం చేస్తున్నావు నీకేమైనా తెలుస్తుందా? ప్రియా, మళ్ళీ గొడవ మొదలైంది. ఈ కౌసల్యదేవికి తెలిసిందల్లా ఒక్కటే, అది గెలవడం, కేవలం గెలవడం. దానికోసం నేను ఏం చేయడానికైనా ఎప్పుడూ సిద్ధమే. కమాన్, షో. నువ్వన్నిటినీ ఓడిపోయావు, పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేసావు. ఇక పందెం కాయడానికి నీ దగ్గర ఏముందని? నువ్వు గనక ఓడిపోయానని ఒప్పుకుంటే కనీసం ఈ హారాన్నైనా నీకు తిరిగి ఇచ్చేస్తాను కౌసల్య. లేదు, ఇలా ఎప్పటికీ జరగదు. ఈ కౌసల్య ఓటమిని ఒప్పుకోదు. నేను 5 కొడుకులని పందెంగా కాస్తున్నాను. అరే అత్తయ్య గారు, ఏంటి మీరు చేస్తున్న పని? నేను గనక ఓడిపోతే నా 5 కొడుకుల్ని నీతో పాటు తీసుకువెళ్ళిపో. ఏంటి, మమ్మల్ని పందెంగా కాస్తున్నారా? అత్తయ్య గారు, మీరు ఆదిని ఎలా పందెంగా కాస్తున్నారు? దిస్ ఇస్ నాట్ డన్. ఎందుకు కాయకూడదు? ఆ 5 నా బిడ్డలు. ఈ రోజు వరకు నేను మీ మామయ్య గారికి లైఫ్ పార్ట్నర్ని. మాకింకా డివోర్స్ రాలేదు. కానివ్వండి, ఆట మొదలెడదాం. లెట్స్ ప్లే. ఐఎమ్ విత్ ద విన్. ఇదిగో నా కార్డ్స్ చూడు, నేను మళ్ళీ గెలిచాను. సరే, నేను నా భర్త కృష్ణి కూడా పందెం కాస్తున్నాను. గురుమాత, కలియుగం అంతమైపో వస్తోంది. ఈ కలియుగం మహాభారతంలో మోహన్ తల్లు మూసుకుపోయిన ధృతరాష్ట్రుడిలాగా, అలాగే మా అత్తయ్య గారు కూడా. భార్యను పణంగా పెట్టిన పాండవులు ఉన్నారు. ఈ పాపం అంతేలా చూడు గురుమాతకు ముక్తిని ప్రసాదించు. Granny, come on! Yes! Yay! Show. నువ్వు నీ భర్తని కూడా ఓడిపోయావు. ఇక పందెంగా నువ్వేం కాస్తావు? నేను నా మనవడు మనోరాల్ని
అలాగే రాబిని కూడా పందెంగా పెడుతున్నాను. గ్రానీ మమ్మల్ని ఈసారి కూడా పందెంలో నేనే గెలుస్తాను. ఈ పిల్లలు నాకు బాగా ఉపయోగపడతారు, కానీ ఈ రోబో మాత్రం నాకు వద్దు. నీకు తెలుసు కదా, ఈ మధ్య బ్యాటరీ రేట్లు బాగా పెరిగిపోయాయి. నేను మా ఇంట్లో ఉన్న రోబోట్స్ అన్నిటిని పడేసి నీ కుటుంబంలో వాళ్ళతోనే మా ఇంట్లో పనులన్నీ చేయించుకుంటాను. అత్తయ్య గారు, బీ కేర్ఫుల్ అత్తయ్య గారు. షో ఓసి సిగ్గుమాలిందానా, మేమేం తప్పు చేసామనే మా మీదలా పగ తీర్చుకుంటున్నావు? నీ పిల్లలతో పాటు నీ మనవడు మనవరాల్ని కూడా తనకు అప్పగించేశావు. అరే, ఎక్కడైనా దూకి చావచ్చు కదా. నోరు ముయ్యవే ముసల్దానా, నిన్ను కూడా పందెంలో పెడతాను. నీ మిగిలిన జీవితాన్ని ఈ ముసల్దానికి సేవ చేసుకుంటూ బతికే. లేదు, తను నా కోడలు కానే కాదు. నా కోడలు ఎప్పటికీ ఇంత నీచానికి దిగజారదు. తప్పు జరిగిపోయింది, ఎక్కడో పెద్ద తప్పు జరిగింది. ముసల్దానికి పిచ్చెక్కింది. తన మాటలేం పట్టించుకోవద్దు. కానివ్వు. చూడు లలిత, నేను నా తరపున మొత్తం కౌశిక్ నిలయాన్ని పందెంగా కాస్తున్నాను. భగవంతుడా, మమ్మల్ని, మా పతి దేవుల్ని, మా చిన్న చిన్న పిల్లల్ని కాపాడు తండ్రి. షో మూడున సేమ్ సెట్. మిస్సెస్ లలితాదేవి, యు ఆర్ చీటర్. మీరు కార్డ్స్ ని దొంగిలించారు. 6 ఆశలు గేమ్ లోకి అసలు ఎలా వస్తాయి? ఓ, తను ఎన్ని ఆటలు చీటింగ్ చేసి ఆడిందన్నమాట. మీరు చెప్పింది కరెక్టే ఆంటీ. ఇటు చూడండి, ఇక్కడ కూడా 3 ఆశలున్నాయి. ఓఎంజీ, చీటింగ్. కొట్టండి, దీన్ని బాగా తన్నండి. ఈ డబ్బులన్నీ నావే. చీటింగ్ చేసి నన్నే గెలుద్దాం అనుకుంది. ఏయ్, ఇలా ఇవ్వు. Stop violence is a crime. పైనాపిల్, స్ట్రాబెరీ, ఇది నా ఫేవరెట్ కేక్. మొత్తం వేస్ట్ చేసేసారు. మిమ్మల్ని నన్ను అపవిత్రం చేశారు. దుష్టులు, పాపాత్ములు, ఇదంతా మాయా. తను మా అత్తయ్య గారు కాదు. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. నిజమైన అత్తయ్య గారిని అక్కడ వదిలిపెట్టి నకిలీ అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చాను. ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశాను? ఇప్పుడు మా అసలు అత్తయ్య గారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో ఎదుర్కోవడం అంత తేలిక కాదు. ఏది ఏమైనా నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. చూడు, నీకు లవ్లీ ఎక్కడైనా కనిపించిందా? ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పార్టీ ఇంకా పూర్తవలేదు. పార్టీ కాకపోయినా డ్రింక్స్ అయిపోయాయి. నే వెళ్ళి తీసుకొస్తాను. ఓకే.
ఏంటిది? అత్తయ్య 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 గారు ఎక్కడికి వెళ్ళారు? ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? అది అది నేను నేను మీ బాస్, అదే మన బాస్ని వెతుకుతున్నాను. నేను తన దగ్గర పనిచేస్తున్నాను. తను ఎక్కడికి వెళ్ళారు? తను వెళ్ళిపోయింది. మీరు నా ఫింగర్ ప్రింట్స్ ని, రెటీనా కలర్స్ ని, రికార్డ్ అయి ఉన్న ముసల్దాని రెటీనాతో ఫింగర్ ప్రింట్స్ ని మ్యాచ్ చేసి చూసుకోండి. మ్యాచ్ అవ్వవు, ఎందుకంటే నేనే మీ బాస్ ని. చూడండి. She is right. మ్యాచ్ అవ్వట్లేదు. ఇట్ మీన్స్ షీ ఈజ్ అవర్ బాస్. దేవుడా, వీళ్ళు నాలా తెలివి తక్కువ వాళ్ళే. నేను మా అత్తయ్యను గుర్తుపట్టలేదు, వీళ్ళు వీళ్ళ బాస్ను గుర్తుపట్టలేదు. ఇప్పుడేం చేయాలి? అత్తయ్యను ఎక్కడైనా వెతకాలి. ఇంకా ఏం కావాలి? ఆ ఆ, ఏమద్దు. అత్తయ్య గారు ఇక్కడ లేరన్న విషయం చంద్రంకి ఆర్తికి ఇంకా తెలిసినట్టు లేదు. తెలుసుంటే వాళ్ళు సైలెంట్ గా ఉండరు. ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏం లేదు, మీరు చెప్పింది చాలా గుడ్ న్యూస్. ఈ విషయం అందరికీ తెలియడం కన్నా ముందు మా అత్తయ్య గారిని వెతికి పట్టుకోవాలి. అంటే 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 నీ తలకాయ్. వెళ్ళి మన బాసును వెతుకుతాను. అత్తయ్య గారు, మీరు ఎక్కడున్నారు? ఈ పెళ్లి అప్పుడు మీ ఒక్కరికే సాధ్యం. చూడండి, మీరిద్దరూ కలిసి ఇక్కడ నీట్గా క్లీన్ చేయండి. ఇక్కడ సోఫాని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఇక్కడ మండపం కట్టిస్తాము. ఆ మండపంలో నేను ఆర్తికి మంగళసూత్రం కడతాను. త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి, త్వరగా. ఓకే నాన్న, మీరు చేస్తుంది ఏమీ బాలేదు. ఒకసారి ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. అవును మావయ్య, అత్తయ్య గారు ఎంత కాదనుకున్నా మీ భార్య కదా. భార్య? ఏ రోజైతే తను మొదటిసారి మందు తాగిందో ఆ రోజే నేను తనకి మానసికంగా విడాకులు అనేవి ఇచ్చేశాను. ఇప్పుడు చట్టబద్ధంగా ఇస్తున్నాను. ఇప్పుడు తను నాకు భార్యలా అవుతుంది. నాన్న, అరే, ఇంతవరకు ఏ పని మొదలు పెట్టకుండా అలా ఖాళీగా నిలబడ్డారే? త్వరగా కానివ్వండి. మావయ్య గారు ఆర్తిని పెళ్లి చేసుకుంటున్నారా? అంటే దాని అర్థం లవ్లీ ఇంతవరకు ఏం చేయలేదన్నమాట. తను సైలెంట్ గా ఎందుకుంది? ఇక్కడ మా అత్తయ్య గారి జీవితం నాశనం అవుతుంటే తనేమో పట్టించుకోనేలేదా? అసలు తనెక్కడుంది? చూడు, లవ్లీకి నా మీద అనుమానం వచ్చింది. తను ఏదో ఒక సమస్య క్రియేట్ చేసేలోపు నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని రా ఆర్తి. అవును, నేను చెప్పింది అర్థం చేసుకో. తనింకా ఇంట్లోనే ఉందా? దీన్ని బట్టి ఆలోచిస్తే లవ్లీ ఇంతవరకు మా అత్తయ్య గారిని కాపాడలేదా? ఓరి భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? ఈ పెళ్లిని ఎలా ఆపాలి? లవ్లీ లవ్లీ ఇక్కడ కూడా లేదు. ఎక్కడ వెతకాలి? తను ఎక్కడుంది? ఏం చేయాలో తెలియడం లేదు. ఈ లవ్లీకి ఫ్యూచర్ గురించి, ప్రెజెంట్ గురించి వివరంగా చెప్పాలి. అప్పుడే తనకి పెళ్లి ఆపడం ఎంత అవసరమో తెలుస్తుంది. కానీ ఎలా చెప్పాలి? నేను వెంటనే తిరిగి వెళ్ళాలి. ఆర్తి భర్తను కాపాడాలి. తను బతికితే కనుక మేము బతికినట్టే. భగవంతుడా, నాకు హెల్ప్ చేయి.
ఎవరు? నన్ను తీసి పక్కన పెట్టండి, పెట్టండి. అందరికీ బద్ధకం పెరిగిపోయింది. ఆర్తి ఇంట్లోకి వచ్చాక మిమ్మల్ని అందరినీ దారిలో పెడుతుంది. తీసే ఆ సోఫా అక్కడి నుంచి త్వరగా తీయండి. మావయ్య గారు కొంచెం కూడా బుద్ధి లేకుండా పోయింది. ఈ ఆర్తి అసలు ఎప్పుడు తన జీవితంలో ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు. ఇక ఇంటినే చూసుకుంటుంది. ఈయనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఈ మిషన్ ఎన్ని సంవత్సరాలుగా వాడలేదు కదా, ఇప్పుడు దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? నేను నా పాస్ట్ లోకి వెళ్ళొచ్చాను మామ్. అక్కడ నేను మీ అందరినీ చూశాను. గతం నుంచి ఇక్కడికి ఎవరైనా వచ్చారా? పాస్ట్ కి ఫ్యూచర్ కి ఈ మిషన్ కి ఏదో సంబంధం ఉంది. అదేంటో అర్థం కావడం లేదు. థ్యాంక్ గాడ్ లవ్లీ గదిలో లేదు. చిప్ ఎక్కడుంది? లవ్లీ దాన్ని ఎక్కడ దాచుంటుంది? మొత్తం గదంతా వెతికేశాను, కానీ ఈ చిప్ ఎక్కడా కనిపించలేదు. నేను నీకు తెలిసినా తెలియనట్టే నేను నీ గతాన్ని 16 సంవత్సరాల వెనుక నుంచి వస్తున్నాను. నేను నీతో మన అత్తయ్య గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ ఇంట్లో ఉన్నది నిజమైన అత్తయ్య కాదు. మన అత్తయ్య గారిని తను బంధించింది. నీకు ఈ విషయాలన్నీ నమ్మడం కొంచెం కష్టం కావచ్చు, కానీ ఎలాగైనా కొంచెం సేపు ఇక్కడ పరిస్థితిని చక్కబెట్టు. ఎలాంటి పొరపాటు జరగనివ్వకు. ఈలోపు నేను ప్రెజెంట్ లో ఉన్న పరిస్థితులు చక్కబెడతాను. ఎలాగైనా సరే మనిద్దరం కలిసి ఈ పెళ్లిని ఆపి తీరాలి. అప్పుడే మనం ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబ భవిష్యత్తుని నాశనం కాకుండా కాపాడగలం. నీ శ్రేయోభిలాషి. ఈ శ్రేయోభిలాషి ఎవరు? ప్రెజెంట్ లోకి వెళ్ళి ఫ్యూచర్ ని కాపాడాలనుకుంటున్నారు. మనం ప్రెజెంట్ లో ఉండి ఫ్యూచర్ నాశనం కాకుండా కాపాడుకోవాలి. మనకింతకన్నా వేరే మార్గం లేదు. ఫ్యూచర్ అంతా గందరగోళంగా ఉంది. ఆ నకిలీ అత్తే మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోనుంది. అయితే లవ్లీ, నువ్వు చూస్తే ఎందుకు ఊరుకున్నావు? అక్క, ఫ్యూచర్ లో లవ్లీ ఏం చేయలేకపోతే అందులో నా తప్పే ఉంది. నేనేం చేయగలను? ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి మిగిలింది ఒకే ఒక మార్గం. మనం ఎలాగైనా సరే ఆ ప్రేమ్ కుమార్ని చావకుండా కాపాడాలి. తను చావకుండా ఉంటే ఆ ఆర్తి చంద్రన్లు నకిలీ హత్యతో కలిసి ఎలాంటి కుట్ర పన్నలేరు. కానీ లవ్లీ, ఆ దొంగ మొహంది వాళ్ళ ఆయనకు ఆపరేషన్ చేయించకుండా తప్పించుకుంటుంది కదా. అయితే తనకు ఆపరేషన్ మనమే చేద్దాం. వెంటనే నకిలీ హత్య ఏదో ఒకటి చేసే ముందే చేయాలి. పదండి వెళ్దాం. ఇదిగో ఇంగ్లీష్ నోట్బుక్ ఇక్కడ పడేశాడు. ఈ లక్కీ కూడా ఎక్కడ పడేసిన అక్కడే మర్చిపోతుంటాడు. వాడి సంగతి చెప్తానుండు. అంటే దీని అర్థం ఇక్కడ ఎవరూ నన్ను చూడలేరన్నమాట. వదినా, వెళ్దాం పదండి. హైదరాబాద్ లో ఇలాంటి ఎగ్జిబిషన్ మళ్ళీ మళ్ళీ జరగదు. వెళ్దాం రండి, కాస్త మనసు తేలికపడుతుంది. కానీ మా ఆయన్ని ఇలా వదిలేసి. అయ్యో వదినా, వెంటనే వచ్చేద్దాం. అయినా
ఇంతలో ఆయనకి ఏమైపోతుంది చెప్పండి? మీ గురించి, మీ అబ్బాయి గురించి ఆలోచించండి.